ఈ కాక్రోచ్ గురించి కూడా మాట్లాడారు. జగన్మోహన్ గారు కూడా దాన్ని ప్రస్తావించడం జరిగింది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ ఏ కాక్రోచ్ హూ ఫైట్స్ ఫర్ జస్టిస్ అనేటువంటి మాట మాట్లాడుతూ వన్ ఆఫ్ దమ్ ఇస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండొచ్చని ఆయన అన్నారు. అంతే, నేను కూడా అందులో ఉండొచ్చు. సో అది పెద్ద ఇష్యూ కాదు. బట్ ఇలాగే పరిస్థితులు కొనసాగితే రాష్ట్రంలో ఖచ్చితంగా కాక్రోచ్ అనేది కూడా ఇక్కడ కూడా ఆవిర్భవిస్తుంది. దాని కొరకు జస్టిస్ కొరకు ఫైటింగ్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంటది అనేటువంటి మాట మాట్లాడటం జరిగింది. అది అలా ఉంచితే ఇప్పుడు దీపక్ రెడ్డి గారు కూడా 2-3 సార్లు లోకేష్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతా ఉన్నారు అనే మాట్లాడు. లోకేష్ గారిని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం మాకే లేదు. లోకేష్ గారే రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకుల్ని టార్గెట్ చేసి మరి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తా ఉన్నారు. కానీ ఆ విషయాన్ని మేము సరే తర్వాత చూస్తాం. ప్రతి ఒక్క సమయం ఎప్పుడు ఒకలాగే ఉండదు కదా. పరిస్థితులు మారినప్పుడు దాని పర్యవసానం కూడా ఆయన చదివి చూస్తాడు. అయితే ఇప్పుడు డిఎస్సిలో జరిగిన దానికి ఖచ్చితంగా ఆయన బాధ్యత వహించాల్సినటువంటి అవసరత ఉంది. గోల్డ్ మెడలిస్ట్ కి ఉద్యోగం రాకుండా, ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఒక నేషనల్ ప్లేయర్ సార్. వర్మ గారు మీకు ఐడియా ఉందో లేదో, నేను ఒక నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ సార్. నేషనల్ ప్లేయర్, సో సీనియర్ నేషనల్స్ ఆడాను, ఆల్ ఇండియా యూనివర్సిటీస్ ఆడాను. అన్ని ఈ దేశంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో కూడా నేను ఆడాను. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు తెలంగాణ ఆంధ్ర రెండు అన్ని జిల్లాల్లో కూడా ఆడాను. అంటే నాకు చాలా కాలం, నేను చిన్నప్పటి నుంచి నాకు అదే ప్రొఫెషనల్ ఫుట్బాల్ అనేటువంటిది నాకు ప్యాషన్, ఆడుతున్నా. అయితే స్పోర్ట్స్ కోటాలో ప్రత్యేకంగా ఏంటంటే నేషనల్స్, ఇప్పుడు నాకు నేషనల్స్ ఆడిన తర్వాత ఎన్నో సంస్థల్లో ఉద్యోగాలు వచ్చింది సార్. పూర్తిగా ఎన్నో సంస్థల్లో, బ్యాంకుల్లో అయితేమి, ఎయిర్ ఫోర్స్ లో, నేవీలో అయితేమి, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్, రకరకాలుగా ఎన్నో ఉద్యోగాలు వచ్చింది. అఫ్ కోర్స్ నేను వెళ్ళలేదు, నేను ఈ పాలిటిక్స్ లో ఉండిపోయాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఇచ్చినటువంటిది కేవలం డిస్ట్రిక్ట్, చూడండి డిస్ట్రిక్ట్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడినా కూడా అసలు ఉద్యోగాలు అప్పుడు తెలియదు. ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడిన వాళ్ళకి ఉద్యోగం రావడం అనేది పెద్ద ఆశ్చర్యకరం. లేదంటే ఇప్పుడు యూనివర్సిటీస్ కూడా యూనివర్సిటీ ఆడినాడు కూడా రాదు. ఆల్ ఇండియా యూనివర్సిటీస్ ఆడితే మేము ఆడాము. నాగపూర్ ఆల్ ఇండియా యూనివర్సిటీ ఆడా, యశ్వంత్ స్టేడియంలో ఆడినప్పుడు అప్పుడు కొద్ది కన్సిడరేషన్ లోకి తీసుకునేవాడు దాన్ని. ఇవేంటంటే సీట్లు రావడానికి, కాలేజీలు సీట్లు రావడానికి పనికొస్తే, ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా ఏంటంటే నేషనల్స్ ఖచ్చితంగా ఆడాలి. నువ్వు గెలవడం ఓడడం అనేటువంటిది కాదు, పార్టిసిపేషన్ ఉండాలి. కానీ ఇప్పుడు ఏంటి సార్, వీళ్ళ యొక్క ఘనత ఏంటంటే ఇప్పుడు చెబుతున్నారు కదా ఇందాక గొడ్డలి అని అదని ఇదని, వీళ్ళు ప్యాకెట్ ఆడే వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇచ్చారండి. ఇది తెలిస్తే జనాలంతా కుర్రోళ్ళు ప్యాకెట్ ఆడుకునే వాళ్ళు శుభ్రంగా. వీళ్ళు ప్యాకెట్ ఆడిన వాళ్ళకి బ్రిడ్జ్ అంటే ఏంటంటే ప్యాకెటే కదా, ప్యాకెట్ ఆడిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంతకన్నా దారుణం ఏముంటుందండి. సో ఇలాంటి అక్రమాలు, గోల్డ్ మెడలిస్ట్ వచ్చిన వాడికి ఉద్యోగం రాలేదు. ఇక ఇంతకన్నా అక్రమం ఏముంటుంది? ఎవరు బాధ్యత వహించాలి? దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు? ఎడ్యుకేషన్ మినిస్టర్. ఎవరు ఆయన? లోకేష్. ఎందుకు మరి ఇదే ఒకవేళ లోకేష్ కాకుండా ఇంకోళ్ళు ఉంటే ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఒకటే సార్, మాకు సంబంధించి ఇప్పుడు కేసు, లిక్కర్ కేసు అనేటువంటిది జరుగుతుంది. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి విచారణ చేసుకున్నా మాకేం అభ్యంతరం లేదు. విచారణ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు, ఈ ఆంధ్రజ్యోతి పేపర్, TV5 లేకపోతే ఏబిఎన్ వాళ్ళు టీవీలు వేస్తే వీళ్ళు చర్చకు వచ్చింది తప్పితే వాస్తవం కదా అక్కడ ఏం లేదు. అక్కడ పురుషోత్తమ రెడ్డి గారు అదే మాట్లాడారు. ఇప్పుడు వాస్తవానికి FIR లోనో లేదంటే ఆ ఛార్జ్ షీట్ లోనో వాటిలో ఉండాలా, వాటిలో తేలితే ఏదన్నా విచారణ జరుగుతుంది అక్కడ. ఇప్పుడు ఈ పేపర్ లో వేసేటప్పటికి మీ టీవీ ఛానల్స్ కూడా ఏదో జరిగిపోతుందని మీరేదో ఊహించుకోండి. దీపక్ రెడ్డి గారు ఏమీ జరగదు, అక్కడ ఏమి సీన్ లేదట. ఇప్పుడు నన్ను కంప్లీట్ చేయని కాదు, కాకుమానే రాజశేఖర్ గారి బాధ ఏందో నాకైతే అర్థం కావట్లేదు. అంటే అంత మంచి స్పోర్ట్స్ మ్యాన్ అయ్యి కాదండి, మీరు అంత మంచి స్పోర్ట్స్ మ్యాన్ అయ్యి అన్ని ఉద్యోగాలు మీకు వచ్చినా అవన్నీ వదులుకొని ఈడొచ్చి ఇరుక్కున్నామా, ఎటు కాకుండా అయిపోయినామని మీ బాధనా? లేదు లేదండి, నాకు అర్థం కావట్లేదు. అది బాధనా లేదు అంటే
స్పోర్ట్స్ వర్మ గారు, కోటాలో ఒక్క నిమిషం సార్, వర్మ గారు. ఒక నిమిషం, కాదండి, దీపక్ రెడ్డి గారు. ఒక సెకండ్ రాజశేఖర్ గారు, ఒక సెకండ్ ఒక సెకండ్ చెప్పండి. కాదు, లేదంటే స్పోర్ట్స్ కోటాలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి గొడ్డలి పోటు ఆటలో ఇవ్వలేదనా, రిజర్వేషన్ ఇవ్వలేదనా, లేకపోతే కోడి కట్టి ఆటలో మీకు ఉద్యోగాలు రాలేదనా, మీ బాధ ఏందని ఎందుకు మీరు అంత ఫస్ట్ అయిపోతూ ఉన్నారు? దీపక్ రెడ్డి గారు 1 minute అండి. ఇప్పుడు వర్మ గారు, ఇప్పుడు నేనేమి రియలైజ్ అవ్వడలేదు లేదా రెగ్యులేట్ అవ్వట్లేదు రాజకీయాల్లోకి. ఇప్పుడు నా కుటుంబానికి సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు నా కుటుంబం. ఇప్పుడు నేను ఒక్కనే రాజకీయాలకి రావాలని అందరు తీసుకున్న నిర్ణయం మేరకే నేను ప్రజల మధ్యలోకి వచ్చాను. నేను అంతే రాజకీయాలకి నాకున్న ఇంట్రెస్ట్ విద్యార్థి దశ నుంచి నేను విద్యార్థి దశ నుంచి ఉన్నాను. నేను విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాను, ఆ తర్వాత కంటిన్యూ చేశాను. కాబట్టి ఇప్పుడు నేనేమో రియలైజ్ అవ్వట్లేదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే నేను కూడా 40 సంవత్సరాల నుంచి రాజకీయాలన్నీ పరిశీలిస్తా ఉన్నాను సార్. ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు రివెంజ్ పాలిటిక్స్ చూస్తా ఉంటే ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఇవి జరుగుతా ఉంటే వీటిలో అంటే ఇప్పుడు 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 గాదా గారు కూడా మాట్లాడారు, ఇలాంటివి లేకుండా నేను కూడా కోరుకుంటాను అలాంటివి లేకుండా ఉంటే బాగుండని. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది సార్, కొన్ని పత్రికలు పని కట్టుకొని, కొన్ని టీవీ ఛానళ్ళు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి కేసులో ఇన్వాల్వ్ చేసేటువంటి మాటలు మీకు సపోర్ట్ చేసి మీకు చేస్తే వాళ్ళు చేసి వాడు చేస్తారు, అదే కదా. ఇప్పుడు అందుకనే ఆయన దౌర్భాగ్యం అన్నాడు. ఆయన కామెంట్స్ లో గాదే గారు అనడం ఏంటి, ఇదేం దౌర్భాగ్యం అని, అందుకనే కదా ఆయన అన్నది. దీపక్ రెడ్డి గారు కాదండి, ఇక్కడ ఒకటే ఒక పాయింట్. నేను ఇందాక క్లారిటీతో ఏమని చెప్పిన, జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ ని పక్కన కూర్చోబెట్టుకొని గోల్డ్ మెడల్ ఏదో ఒక మెడల్ వచ్చింది రాలేదు అని అన్నారు. ఎంత క్లారిటీతో అక్కడ సంబంధించిన ప్రభుత్వ అధికారులు, మరి సెక్రటరీలు ఒక్కొక్క మీరు చెప్పిన అలిగేషన్ కి ఇది వాస్తవాలని చెప్పి చూపించిన తర్వాత కూడా ఇంకా ప్రజల్ని తప్పుదోవ పట్టించి రాజకీయాల్లో ఉండే గౌరవాన్ని తగ్గియటము ఎంతవరకు కరెక్ట్? మీరే అంటున్నారు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి వచ్చినాయని. పార్టిసిపేట్ చేసిన వాళ్ళకే వస్తే మెడల్ వచ్చిన వాళ్ళకి రాదా? అక్కడ ఏంటి తప్పు అనేది అక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని కప్పుపుచ్చుకొని ఈ రోజు ఇట్లా చేస్తా ఉండరు. రెండోది, నేను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పేరెత్తి మాట్లాడదలుచుకోలేదు, కానీ సర్కమ్స్టాన్షియల్ ఒకటి మనం చూస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద హృదయం ఉందా? ఏది వందలాది కోట్లు లేకపోతే వేలాది కోట్లు వేరే వాళ్ళకి ఇచ్చేంత పెద్ద హృదయం ఈ లిక్కర్ స్కామ్ లో ఉందా? ఎప్పుడైనా ఒక 5-10 కోట్లు పైకి పోయే అమౌంట్స్ అన్ని ఏదన్నా ఒక దగ్గరికి పోతాయి. అది ఒక మెయిన్ మనిషి కన్సెంట్ లేకుండానే జరుగుతాయి. మనం కామన్ సెన్స్ తోనే మాట్లాడదాం. లేదు అంత పెద్ద హృదయంతో అందరికి ఇచ్చేసినాడు అని ఎవరన్నా మాట్లాడితే అది మనం చేయగలిగింది ఏం లేదు. సో పాత సామెత ఏముంది, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని అన్నారు కదా. అదే విధంగా ఈ లిక్కర్ కేసులో ఆల్ రోడ్స్ లీడ్ టు తాడేపల్లి ప్యాలెస్. ఒకటి కాదు, రెండు కాదండి. నేను వర్మ గారు ఇందాక మీకు నేను 7-8 ఎగ్జాంపుల్స్ చెప్పినాను. ఆ 7-8 అలిగేషన్స్ వచ్చినాయి, అన్ని మొదలైంది కదా, చూద్దాం. రాజశేఖర్ గారు నేనేం అంటున్నా, నేను జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా అక్కడ ఉండే పరిస్థితులను బట్టి తాడేపల్లి ప్యాలెస్ అని అంటున్నాను. మీరు దగ్గర మా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు లెక్కలో తీసుకోండి. మళ్ళా మీరు ఇంకా కన్ఫర్మ్ గా ఇంకా మా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇదే అవినీతి ఆరోపణలు 52 రోజులు జైల్లో ఉండొచ్చాడు. ఒకటా రెండా జైల్లో ఉండొచ్చాడు. ఒకటైతే ఆరోపణ. ఓకే, దీపక్ రెడ్డి గారు మీరు తీసుకున్న టైం తీసుకున్నారు, వాళ్ళిద్దరిని కూడా మాట్లాడినివ్వండి. పురుషోత్తం రెడ్డి గారు సింపుల్ గా. వర్మ గారు, దీపక్ రెడ్డి గారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఏ అవినీతి జరిగినా అది ముఖ్యమంత్రికి పోతుంది. జగన్ గారికి పోతున్నప్పుడు చంద్రబాబు గారికి పోతుంది కదా, మనకు కూడా వస్తుంది కదా. ఆ వారికి అనుభవం ఎక్కువ. అదే రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి నాకు అంత తెలియదు. ఏ అవినీతి జరిగినా 10 రూపాయలు జరిగితే 2 రూపాయలు కింద వాళ్ళకి ఇస్తారు, 8 రూపాయలు పైన వాడికి ఇస్తారు అని మీరు చెప్పదలుచుకుంది అనుభవంతో. కాబట్టి అది అవరికి అందరికీ వర్తిస్తుంది. అసలు కేవలం జగన్ గారికి వర్తిస్తుందా? కాబట్టి దీని ఆధారం చేసుకుని కేసు పెడేస్తారా? దీని ఆధారం చేసుకుని ఈడీ వచ్చి అరెస్ట్ చేసేస్తారు. నేను సాంకేతిక అంశాలు మాట్లాడుతున్నా. మీరు చెప్పిన ఆరోపణలు ఉంటేనే జగన్ గారికి నోటీస్ ఇవ్వడానికైనా పనికి వస్తుందా? కానీ ఒకటి విషయం అభినందిస్తున్నా, ఏ అవినీతి జరిగినా ముఖ్యమంత్రికే పోతున్నా మనకు కూడా వర్తిస్తుంది కదా. బహుశా గాంధీ గారికి ఈ విషయంలో నాతో ఏకీపిస్తారని ఆశిస్తున్నా. గాంధీ గారు ఏంటి మీరే అంటారు? బాల్ మీ కోర్టులోకి వచ్చింది అన్ని తిరిగి.
కోర్టులో కదండి, నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజలకు జవాబుదారితంగా ఉంటామని చెప్పి ప్రమాణం చేసి మరీ వచ్చినప్పుడు ఆ ప్రమాణం ఎట్టిపోతుంది. ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ అనేది కేబినెట్ హెడ్ తీసుకోవాల్సిందే ఎక్కడైనా ఎవరైనా సరే. ఓకే, లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు కదా, ఎట్లా చేశారు? అట్లాగే ఎవరైనా సరే నేను అనేది ఏంటంటే ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది అసలు మనం ఒక్కొక్క పదవి ఇచ్చిన తర్వాత ప్రజలు మనం అరెస్టుల దాకా ఎందుకు పోతున్నాం, మన మీద కేసు ఎందుకు వస్తుంది, ఎందుకు ఎలిగేషన్ వస్తుంది అనేది కదా. నేనేమంటానంటే ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఒక్కరోజు ప్రెస్ మీట్ అయినా సరే ఈ లిక్కర్ స్కామ్ గురించి లోపలికి వెళ్ళిన వాళ్ళ గురించి కానీ నాకు సంబంధం లేదని కానీ లేకపోతే జరగలేదని కానీ ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడాలి కదా, నేను అంటుంది అది. మీరు మాట్లాడండి. ఎస్, నీ పిఏ నాగేశ్వర రెడ్డి ఇవాళ 100 కోట్లు బయటకు వస్తాయి లేదా చేయగలిగింది ఏం లేదు. అట్లా కదా రాజశేఖర్ గారు, నేను అంటున్నానంటే మీ కూడా ఉన్న వాళ్ళు మీతో పాటు చేయలేని వాళ్ళ మీద ఇవాళ ఎలిగేషన్స్ వస్తున్నాయి, అవినీతిలో ఇరుక్కున్నారు, 100 కోట్లు బయటకు వస్తున్నాయి. దాన్ని ఎవరు మాట్లాడాలి? దానికి మీరు మాట్లాడరా? మీరు ఎవరు మాట్లాడతారు? మేము వచ్చి దాని గురించి చర్చించుకోవాలా? అది కాదు కదా. ఇప్పుడు ముందు మీ దగ్గర నుంచి మొదలవ్వాలి కదా. అసలు మీకు సంబంధం ఉందా లేదా, ఎట్లా సంపాదించగలిగాడు ఒక సాధారణ వ్యక్తి అన్ని 100 కోట్ల 5 సంవత్సరాల్లో ఎట్లా వచ్చింది? ఇవన్నీ ఎవరు మాట్లాడారు? వీటి గురించి మీరు ఎందుకు మాట్లాడారు? మీరు మాట్లాడదు కదా, మీరు కూడాను. మేమే మాట్లాడుతున్నాం కాదు కదా ప్రజాస్వామ్యంలో. ఓకే ఓకే గాదే గారు చూద్దాం. చనిపోయిన వాళ్ళు, కుదురుతుంది ఆరోగ్యం నష్టపోయిన వాళ్ళు. 100 కోట్లు ఎట్లా వస్తుంది? ఓకే గాదే గారు దీని మీద అందరూ మాట్లాడాల్సి ఉంది, అసలు నిజాలు బయటకు రావాల్సి ఉంది. అది ఎవరు తప్పు చేసినప్పుడు కూడా. ఓకే గాదే గారు ఖచ్చితంగా అందరూ మాట్లాడాలండి, అసలు నిజాలు అయితే బయటికి రావాలి, కక్షాదింపు చర్యలు కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ దీపక్ రెడ్డి గారు చేసిన పాలనందుకు. థ్యాంక్ యూ కాకమాన్ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ గాది వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి.